తెలంగాణ రైతులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు ఇక్కడ తారీఖు చూసుకున్నట్లయితే 7వ తారీఖు మూడో నెల 2026కు సంబంధించినటువంటి యాసంగి రైతు భరోసా డబ్బులు ఈ తారీఖు నాడు ఏ జిల్లాలలో జమ చేయబోతున్నారు అన్నదానిపై కీలకమైన అప్డేట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈ 7వ తారీఖు నుంచి మన తెలంగాణలో అంటే రేపు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు ఈ రోజు వరకు ఎన్ని జిల్లాలలో పూర్తి స్థాయిలో క్రెడిట్ చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి దాదాపు 12,000 రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రేపు ఏ జిల్లాలలో పంపిణీ చేయనున్నారో తెలుసుకుందాము. దాదాపు 10 గుంటల నుంచి మొదలుకొని ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5, 6, 7, 8, 9, 10 ఎకరాలు, అదేవిధంగా 15 ఎకరాలు లోపున్నటువంటి సాగు చేస్తూ పంట పండిస్తున్నటువంటి రైతులకు ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను పంపిణీ చేసే ప్రక్రియ భాగంగా అదిరిపోయే శుభవార్తలు అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఇదివరకే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు సభలో మాట్లాడుతూ ఈ రైతు భరోసా డబ్బుల పంపిణీ విషయం భాగంగా అనేక రకమైన ఉత్తర్వులు, అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఏ జిల్లాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనుంది, ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బుల్ని క్రెడిట్ చేయనుందో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకుందాము. ఇక ముఖ్యంగా రేపు 7వ తారీఖు నాడు మన తెలంగాణలో ఎటువంటి జిల్లాలలో ఎటువంటి రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులను ముందుగా ఏ జిల్లాలలో పంపిణీ చేస్తున్నారో కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇక యాసంగి రైతు భరోసా డబ్బులు 2 సీజన్లకి కలుపుకొని ఒకేసారి రైతుల ఖాతాలలో ఈ డబ్బుల పంపిణీ విషయం భాగంగా ముందుగా ఈ రైతు భరోసా డబ్బులు ఏ జిల్లా నుంచి ఏ జిల్లా వరకు పూర్తి స్థాయిలో జమ చేసే అవకాశాలు ఉన్నాయి, పూర్తి స్థాయిలో ఈ డబ్బులను జమ చేసేసరికి ఎంత సమయం అనేది పట్టొచ్చో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సమాచారాన్ని. ఇంకా దానికంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. సో లైక్ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకోండి. ఇక మనం వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 2 సీజన్లకు కలుపుకొని ఒకేసారి 12,000 రూపాయల చొప్పున మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులు మనకైతే రేపటి నుంచి 7వ తారీఖు నుంచి ఈ జిల్లాలలో పంపిణీ చేయాలని రేవంత్ రెడ్డి గారు జీవోని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకి దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి 32 జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేయాలని అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఇప్పటివరకే తెలంగాణలో ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేసినటువంటి 70 లక్షల మంది రైతులు అర్హతను అయితే సాధించడం అయితే జరిగింది. ఈ 70 లక్షల మంది రైతుల కోసం దాదాపు 1,40,00,000 ఎకరాల వరకు ఈ రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేసేందుకు కసరత్తులను అయితే మొదలు పెట్టడం షురూ చేయడం అయితే జరిగింది. కానీ అనుకూలంగా ఉంటే టెక్నికల్ ఇష్యూస్ ఎటువంటి అప్డేట్స్ అనేది లేకపోతే ఖచ్చితంగా ఈ తారీఖు నుంచి మనకి దాదాపు మార్చి 15వ తారీఖు నుంచి ఏదైతే ఏప్రిల్ నెల మొదటి వారంలోపు పూర్తి స్థాయిలో ఈ రైతు భరోసా డబ్బులు అన్ని జిల్లాల రైతుల ఖాతాల్లోకి ఈ ఎకరానికి 12,000 రూపాయల చొప్పున పంట పెట్టుబడుల సాయం కింద డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. రైతులకు కొన్ని సూచనలను చెప్పినట్లుగానే రైతులు తమ వారి ఖాతాలకి ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఎటువంటి అప్డేట్స్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే ఖాతాలలో డబ్బులను పంపిణీ చేసిన సమయంలో ఎటువంటి అవకతవకలు లేకుండా ఖాతాలలో జమ కావడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయని మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక ఈరోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.